అసలు బోండా అంటే బోండా షేప్ లో రావాలి కదా. బోండా అంటే ఎలా రావాలి అంటే Ladies and gentlemen, today we have a really special guest in the house. అంతే 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 ఇగో ఇలా ఇలా అంతే నువ్వు వేసేదాకా నాకు గుండె ఆగేటట్టుంది. నీ బోండా తగలయ్యా. అక్కడ వదలాల్సింది ఇక్కడ వదిలేవేంటి? సార్ యాక్చువల్లీ మీరు బ్యాటర్ కరెక్ట్ గా కలపలేదు సార్. అంటే ఇప్పుడు షెఫ్ తే తప్పంటావా? మీరు పక్కకు జరిగితే నేను సైలెంట్ గా ఏదో ఒకటి చేసి రౌండ్. సరే ఓకే, మనం అటు వెళ్దాం. ఏం జరుగుతుంది? ఈ వంటకాలు అయితే నేను టేస్ట్ చేసేలాగా కనిపించట్లేదు నాకు. ఏం పిసుకుతున్నావు నాకు అర్థం కావట్లేదు. పైన కింద 2 బాల్స్ వస్తున్నాయా? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మా పృథ్వీ. అమ్మ మెల్లగా నువ్వేంటి క్రికెట్ బాల్ ఎసిరినట్టు ఎసురుతున్నావు? ఇప్పుడే కాదు, ఇప్పుడే వద్దు, ఇప్పుడే వద్దు, వద్దు 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 వద్దు. ఆ లోపలేం ఉడికినట్టుగా కనిపించట్లేదు. ఇది చూసారా, ప్రశు బేబీ తయారు చేసిన మైసూర్ బోండా. ఎవరిదన్నా టేబుల్ ఊగుతుందా చూడండి ఒకసారి. ఇది పెడదాం, చాలా గట్టిగా ఉంది. బాగుంది. ఏంటి? ఏడు మేడం అది? నాకు అమర్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. మేడం అది చికెన్ లెగ్ పీస్ లా ఉంది. ఇది కాదు, ఇది ఒక జంతు నత్త లాంటి ఒక జీవిని నువ్వేనా తయారు చేసావు? స్నేల్. అక్కడ ఎవరైనా బాగా చేసింటే వాళ్ళు ఎత్తుకున్నారు. ఇదిగో ఇది చూసారా ఎంత ఓపెన్ గా ఉంటుందో ధరణి. అక్కడ ఎవరైనా బాగా చేస్తుంటే అది ఎత్తుకురాపో అంట. అంటే ఇప్పుడు ఎగ్జామ్ లో కాపీ కొడతారు. ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందంటే కాపీ కొట్టినారా ఏమని అడగరు కదా. ఫస్ట్ ర్యాంకే కదా. అలాగే ఇన్ని సంవత్సరాలు ఈ విషయం తెలియలేదమ్మా నాకు. వన్ సెకండ్, సుమక్క ఆ స్టేషన్ నుంచి దొంగతనం చేసుకుని సమీరా గారు తీసుకొచ్చారు. సమీరా హాయ్ దీపిక. బజర్ మోగిందంటే దాని అర్థం మన షెఫ్ ఏదో ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అని. ఎస్, మీరందరూ 1 సెకండ్ హోల్డ్ చేస్తే ఈ ట్విస్ట్ ఏంటో నేను మీకు చెప్తాను. మాడిపోతావేమన్నా సిమ్ లో బెటర్ అయితే. నేను ఇప్పుడు ఏ స్టేషన్ దగ్గరికి అయితే వస్తానో వాళ్ళు చేయాల్సిన పని బోండాలు వేపిస్తూ పాట పాడుతూ ఉండాలి. పాట ఆగిందా వాళ్ళు ఫెయిల్. ఎన్న ట్విస్ట్ తలైవా? ఈ రౌండ్ పేరు ఎన్న ట్విస్ట్ తలైవా. ఈ ట్విస్ట్ లో మీరు చేయాల్సింది ఏంటంటే, నేను షెఫ్ ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వస్తామో ఆ ప్లాట్ఫామ్ దగ్గర మీరు చేసేటువంటి వంటల్ని కంటిన్యూ చేస్తూ పాటలు పాడుతూ ఉండాలి. యాదమరాజు టేబుల్ దగ్గరికి వెళ్దామా? అతన్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అరే జయ రాజు కుక్కజు. ఆ బాణిల్లో ఉండేటువంటి నూనె కన్నా యాదమరాజు చేతిలో నూనె ఎక్కువ ఉంది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 నువ్వు కొంటే చూపు చూస్తేనే చలి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. ఆ పాట మొదలు పెట్టండి. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి. అసలు మామూలు డ్యూయట్ కాదు మీరు.